భారత్ శ్రీలంక మధ్య ఈ రోజు తొలి వన్డే మ్యాచ్ మధ్యాహ్నం 2:30 కొలంబో వేదికగా జరగనుంది. ఈ మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ను సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్స్ లో 3-0తో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ తోనే టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ప్రయాణం మొదలు పెట్టాడు. తాజాగా వన్డేల్లోనూ తన మార్కును చూపించేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఈ రోజు జరిగే తొలి వన్డే మ్యాచ్ లో ఒక స్థానం కోసం పెద్ద సమస్యగా మారింది టీం మేనేజ్మెంట్ కు. అదే కీపర్ విషయంలో కేఎల్ రాహుల్, రిషబ్ పంతులలో ఎవరిని తీసుకోవాలనేది టీం మేనేజ్మెంట్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి వన్డేకు ముందు మీడియాతో మాట్లాడగా ఈ విషయంపై ప్రశ్న ఎదురైంది. కీపర్లలో పంతు, రాహుల్ ఎవరిని తీసుకుంటారా అని. ఇందుకు బదులిస్తూ వికెట్ కీపర్, బ్యాటర్లు రాహుల్, పంతుల మధ్య ఒకరినే ఎంచుకోవాలంటే కష్టమే. ఇద్దరు నాణ్యమైన ఆటగాళ్లే, ఇద్దరు సమర్థులే, మ్యాచ్ విన్నర్లు కూడా. గతంలో ఎన్నోసార్లు ఒంటి చేత్తో జట్టును గెలిపించారు. అలాంటి వాళ్లలో ఒకరినే ఎంచుకోవాలంటే ఎన్నో రకాలుగా ఆలోచించాల్సి ఉంటుంది. ఒకసారి ఇలాంటివి సమస్యలుగా పరిగణిస్తాయి. అయితే ఒకందుకు ఇది కూడా మంచిదే. కెప్టెన్ గా నాకు అనేక ఆప్షన్లు అందుబాటులో ఉండడం మంచి విషయమే. రాహుల్, పంతుల గురించి హెడ్ కోచ్ తో చర్చిస్తాను. మేము తొలి మ్యాచ్ ఆడేటప్పుడు ఈ విషయంపై స్పష్టత వస్తుంది. భారత క్రికెట్ పరిణామాలకు తగ్గట్లుగా ఆడడం ముఖ్యం అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. అంటే రోహిత్ శర్మ మాటలను బట్టి చూస్తే ఇద్దరిని ఎంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు తొలి వన్డే ప్లేయింగ్ 11 కు.